హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్స్టీ రెడ్డి క్రియేటివ్స్. వీడియో thumbnail చూడగానే అర్థమైపోతుంది కదా, భాను బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్. ఇది వచ్చేసి భాను బర్త్డే రోజే నైట్ 7:30 8కి ఆ టైంకి తీసిన వీడియో. ఈ రూమ్ అంతా క్లమ్జీగా ఉంది భాను బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్తో. టెడీ బేర్స్, ఫ్రాక్స్, అలానే కొన్ని ఫ్రాక్స్, టెడీ బేర్స్ అయితే వచ్చాయి. నేను ఒకే పార్ట్లో అయితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి గిఫ్ట్స్ అన్నీ, టెడీ బేర్స్ అన్నీ ఒక దానిలో, అలానే ఫ్రాక్స్, డ్రెస్సెస్ అన్నీ ఒక దానిలో అయితే తీద్దామని చెప్పేసి అలా అయితే చూపిస్తున్నాను. ఇది పార్ట్ 1లో మొత్తం గిఫ్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి చైర్ అయితే వచ్చింది భానుకి. ఆల్రెడీ ఒక చైర్ అయితే ఉంది భానుకి. ఇది సెకండ్ చైర్, చాలా బాగుంది. మిక్కీ మౌస్ వచ్చింది దీని మీద, కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు భాను కోసం. ఏం చేశారు అనేది ఇప్పుడే అన్బాక్సింగ్ చేసేద్దాం వీడియోలోనే. ఇంకా నుంచి భాను అయితే ప్రతి వీడియోలో భాను కనిపిస్తుంది. ఎందుకంటే భానుకు 1 year అయిపోయింది కాబట్టి ఫేస్ అయితే రివీల్ చేసేద్దామని చెప్పేసి రివీల్ చేస్తాను. అంటే ఇప్పుడుదా కనిపించలేదు అంటే కనిపించింది, కాకపోతే అంత పర్టికులర్గా ఫేస్ అయితే కనిపించలేదు. జస్ట్ నార్మల్గా వీడియోస్లో బ్యాక్ సైడ్ నుంచి అట్లా అయితే కనిపిస్తుంది. అది కూడా తిరుపతి వ్లాగ్ అట్లాంటి వ్లాగ్స్లో అయితేనే కనిపిస్తుంది ఎక్కువ. మిగతా వ్లాగ్స్లో దేనిలో అంతా కనిపించలేదు భాను. ఇంక నుంచి భాను చేసే అల్లరి మొత్తం, లేదంటే ఒక రోజంతా భాను ఏం చేస్తుంది అనేది కూడా నేను వీడియో అయితే షూట్ చేసి మీకు అయితే చూపిస్తాను. భాను బర్త్డే వ్లాగ్ అయితే బర్త్డే రోజు నేను ఏమంత వీడియోస్ అయితే తీయలేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల. అది వచ్చేసి నేను క్యామ్లో వీడియో అయితే తీయించుకున్నాము. అది వచ్చిన తర్వాత నేను మీకు అది చూపిస్తాను వ్లాగ్ కింద. ఆ వ్లాగ్ అంటే ఆ క్యామ్లో వీడియో నేను వ్లాగ్ కింద మీకు అయితే పెడతాను. భాను బర్త్డే డెకరేషన్ అయితే మేమే చేసుకున్నాము. దానికి షాపింగ్కి వెళ్ళిన ఏమేమి షాపింగ్ చేసాం అనేది కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను. అది కూడా నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను. సెకండ్ పార్ట్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే భానుతో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ అవ్వదు. ఇది వచ్చి 6 piece కప్ సెట్ అండి, విత్ బ్లూ అండ్ లైట్ కలర్ ఫ్లవర్స్తో ఉంది. సింగిల్గా వైట్ కప్స్, దాని మీద లైట్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి భాను కోసం ఇంటి దగ్గర అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఒక ఆంటీ అయితే భాను కోసం దీన్ని ప్రజెంట్ చేశారు. ఏం చేస్తారో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. చెప్పాను కదా, ఇంకా భాను బర్త్డే ముందు రోజు ఏం చేసాం, ఏమేమి పనులు చేసాము అంటే ఇంట్లో ఏమేమి హడావిడి ఉంది అదంతా మొత్తం కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను వీడియో. ఇంకా భానుతో కొన్ని అంటే భాను ఫ్రాక్స్ కలెక్షన్ కానీ అట్లాంటిది అయితే నేను మీకు అయితే వీడియో షూట్ చేసి పెడతాను. ఇది వచ్చేసి పియానో సెట్ అండి, వోకల్ పియానో సెట్ ఉంది కదా అది. పిల్లలకి మొబైల్ యూస్ చేయకుండా ఇట్లాంటి టాయ్స్ అయితే ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఆడుకోవడానికి, ప్లే చేసుకోవడానికి ఇట్లాంటివి అయితే యూస్ఫుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి చిన్న పియానో సెట్ అండి, వోకల్ పియానో సెట్. చాలా బాగుంది. కలర్స్ అయితే ఒక 5 కలర్స్, అంటే 5 బటన్స్ ఉన్నాయి ప్లే చేసుకోవడానికి. 5 కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంది, చిన్నగా క్యూట్గా ఉంది. భాను కూడా దీంతో బాగానే ఆడుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను. భాను ఆడుకున్న వీడియోస్ కూడా నేనైతే మీకు వీడియో కింద అప్లోడ్ చేస్తాను. అలానే మా వెడ్డింగ్ యానివర్సరీ మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. దాన్ని కూడా ఇంకా ఎవరైనా చూడాల్సిన వాళ్ళంటే ప్లీజ్ చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా భాను కోసం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేశారు. ఇది కూడా వోకల్ పియానో సెట్. అది 5 కలర్స్, ఇది 7 కలర్స్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంది, బ్లూ కలర్. బ్యాక్ సైడ్ దీనికి స్టిక్స్ ఇచ్చారు, దానికి స్టిక్స్ ఇచ్చారు కానీ నేను అంతగా అయితే చూపించలేదు. 2 స్టిక్స్ అయితే వచ్చాయి. దీనికి కూడా చాలా బాగుంది. ఇది కూడా మొబైల్కి ఎడిక్ట్ అవ్వకుండా కొంచెం ఇలాంటి టాయ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి దీనివల్ల ఏంటంటే కలర్స్ తెలుస్తాయి. అలానే కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. వాళ్ళు రోజు ఆ కలర్స్ని చూసి మనం వాళ్ళు గెస్ చేయగలుగుతారు కలర్ ఏంటి అని చెప్పి. నేను భాను 3rd month ఉన్నప్పుడే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యానిమల్స్ అవి కార్డ్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. అప్పుడైతే చూసేది. ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్దది అయిపోయింది కదా, ఇంకా అవి చేతితో పట్టుకొని లాగేస్తుంది, ఇంకా చింపేస్తుంది అని చెప్పి ఇంకా చూపించట్లేదు. 1.5 year ఏజ్ వస్తే ఇంక అప్పుడు చూపించచ్చులే అని చెప్పేసి. ఇంకేముంది, ఇప్పుడు 1 year వచ్చేస్తుంది కదా, ఇంకా 5 months 6 monthsలో అయితే 1.5 year వస్తుంది కదా, ఇంకప్పుడు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను చూపించట్లేదు. ఇది మా ప్లేస్ పక్కన వాళ్ళైతే భాను కోసం గిఫ్ట్ చేశారు. ఏం గిఫ్ట్ చేశారో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాము.
ఇంకా నేను ఫ్రాక్స్ అవి కూడా తొందరగానే చూపిస్తాను పార్ట్ 2లో. ఒకే దానిలో పెడదామంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను అయితే పెట్టట్లేదు, అప్లోడ్ చేయట్లేదు ఒకే వీడియోలో. అంత వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేమని చెప్పేసి ఇంకైతే ఏమీ అప్లోడ్ చేయట్లేదు భానుతో. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బాగానే పడుకుంది అంటున్నాను, కాకపోతే పడుకుంది జస్ట్ నార్మల్గా స్టార్టింగ్లో పడుకుంది, మళ్ళీ మధ్యలో వాయిస్ ఓవర్ మధ్యలో అయితే లేచింది. ఇంకా ఏ డే విత్ భాను కూడా చేస్తున్నాను. ఇంకా నేను కొన్ని వీడియోస్ భానువి పాత వీడియోస్ ఉన్నాయి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చి, లేదంటే ఏదైనా సాంగ్స్ యాడ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అయితే భానుకి ఎక్కువ మొబైల్ అయితే చూపించకూడదు అనుకుంటున్నాము. ఎందుకంటే మొబైల్ యూజ్ చేయడం వల్ల కొంచెం దానికి అడిక్ట్ అవ్వడం వల్ల కొంచెం ఐ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడే ఎందుకు మొబైల్ చూపించడం అని చెప్పేసి చూపించకూడదు అని అనుకుంటున్నాము. కాకపోతే మనం ఎంత ఉంచినా కొంచెమైనా అడిక్ట్ అవుతారు కదా, అంటే మరీ అంత డీప్గా వెళ్ళిపోకూడదు కానీ లైట్గా ఎడిక్ట్ అవుతారు. మనం ఇది అంటే ఎంత ఆపాలనుకున్నా, కాకపోతే అది కూడా కొంచెం ఆపుదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది వచ్చేసి బౌల్ సెట్ 4 బౌల్స్ ఉన్నాయి, అలానే ఒక పెద్ద బౌల్ అయితే ఉంది. డైనింగ్ టేబుల్ మీదకి అయితే ఎట్లా అంటే చాలా బాగుంటాయి. పింగాణి సెట్ అండి, ఇది వచ్చేసి వైట్, మొత్తం చిన్న కప్స్ మీద వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. ఇది భాను కోసం అయితే ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ సెట్ అయితే వచ్చింది. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీదకి అయితే బాగుంటాయి. అంటే 2 కప్స్ పెద్దవి, 2 కప్స్ చిన్నవి అయితే వచ్చాయి డ్రై ఫ్రూట్స్కి. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి డైనింగ్ టేబుల్ మీదకి సెట్ అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం వచ్చాయి ఈ వీడియోలోనే చూద్దాము. భానుకైతే టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ టీచర్, ఆ టీచర్ అయితే భాను కోసం దీన్ని అయితే ప్రజెంట్ చేశారు. చిన్న టాయ్, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, భాను కూడా ఆడుకుంటుంది. కాకపోతే ఇవన్నీ ఆల్రెడీ భాను దగ్గర కొన్ని బొమ్మలు అయితే ఆడుకోవడానికి ఉన్నాయి, ఇవి కూడా ఇస్తే అన్నీ పాడు చేసేస్తుంది. కాబట్టి కొన్ని దాచిపెట్టి అలానే కొన్ని అయితే ఇస్తాను. ఇది వచ్చేసి సాఫ్ట్ టాయ్, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, భానుకు కూడా బాగా నచ్చింది. చూడగానే దాన్ని చూసి పట్టుకొని నవ్వింది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా సాఫ్ట్ టాయ్స్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ భాను దగ్గర 2-3 టెడ్డీ బేర్స్ ఉన్నాయి, వాటితోనే ఆడుకుంటుంది. ఇప్పుడు ఈ టెడ్డీ బేర్ అయితే భానుకు బాగా నచ్చింది, చూడగానే పట్టుకొని ఆడుకుంటుంది. అలానే అంటే టెడ్డీ బేర్స్ కూడా ఒక 4-5 వచ్చాయి ఎక్కువ, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అనగానే టెడ్డీ బేర్స్ అట్లాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారు కాబట్టి. ఇది వచ్చేసి పెద్ద టెడ్డీ బేర్, ఇందాక చూపించింది వచ్చేసి మరీ అంత చిన్నది కాదు, మరీ అంత పెద్దది కాదు, మీడియం సైజ్ టెడ్డీ బేర్స్. దాని మీద కొంచెం పెద్ద టెడ్డీ బేర్స్ అయితే ఇవి మీడియం సైజ్ మీద కొంచెం పెద్దవి. ఇవి కూడా రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. నేను ఇంకో టెడ్డీ బేర్ కూడా వచ్చింది, దాన్ని నేను వీడియోలో చూపించలేదు అనుకుంటా. ఇంకా ఇది వచ్చేసి కృష్ణుడి బొమ్మ అండి, మా ఇంటికి ఎప్పటి నుంచో కృష్ణుడిని అయితే తెచ్చుకోవాలనుకున్నాం. ఫైనల్గా భాను బర్త్డే రోజు దీన్ని ఒకరు మాకైతే గిఫ్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.